నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందకయుందురు, నా ప్రజలు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు. ప్రజలు దేవుని పట్ల నమ్మకంగా విధేయులుగా ఉండాలనే షరతుపై ఈ వాగ్దానం ఆధారపడి ఉంది. వారు అహంభావులై పాపపు మార్గాలకు మళ్ళితే ఆయన తన దీవెనలను బిగబట్టి తీర్పులను పంపిస్తాడు. దేవుని మార్గం నుండి వేరైన వారిని దేవుడు తిరిగి సమకూర్చి వారికి దేవుడిచ్చిన దానితో సంతృప్తి చెంది అందుకు దేవుని నామాన్ని కృతజ్ఞత నిండిన హృదయంతో కీర్తించేలా చేస్తాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1-3 వచనాలలో విమోచించబడిన ప్రజలు దేవుడు వారి ఎడల చూపిన దయను జ్ఞాపకం చేసుకుని దేవునితో మా ఎడల నీకున్న కోపాన్ని తీసివేసుకుని మమ్ములను విమోచించి ప్రేమతో ఆదరించావు కనుక నిన్ను మనసారా స్తుతిస్తాము అని వెలుగెత్తి చెప్తూనే దేవుడే మా రక్షణ, మా బలం, మా గానం అని ఇతరులకు సాక్ష్యమిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయన ఇచ్చే రక్షణ శాశ్వతమైనది. ఆయనే నిజమైన దేవుడని ఈ భూరాజ్యాలన్నీ అంగీకరించే ఒక దినం వస్తుంది. అప్పటి నుండి ఇశ్రాయేలు ఎన్నటికీ సిగ్గునొందదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-11 వచనాలలో దేవుడి విశ్వాసులకు అంతిమ రక్షణ ఆశాభావాన్ని ఇచ్చింది చివరిలో వారిని సిగ్గుపరచాలని కాదు. వారికి దేని విషయంలోనూ దేవుడు ఆశాభావాన్ని కలిగించాడో దాన్ని ఆయన చివరికి వారికి తప్పకుండా ఇస్తాడని విశ్వాసులు తెలుసుకోవచ్చు. ఈ ధైర్యం పవిత్రాత్మ వారి హృదయాల్లో నింపిన దేవుని ప్రేమను ఆధారం చేసుకుని ఉంది. కుమ్మరించడం అనే మాటలో చెప్పలేనంత సమృద్ధిగా ఇచ్చినట్లు అర్థం వస్తున్నది. దేవుడు మన ఎడల ఆయన కలిగి ఉన్న ప్రేమ మనలను ఆయనను ప్రేమించేలా చేసింది, ఇతరులను ప్రేమించేలా కూడా చేసింది. దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచేలా చేస్తుంది. దేవుని ప్రజలుగా ఉండి విశ్వాసం ఉంచువారు కలవరపడరు, సిగ్గునొందరు. ఆమేన్.